హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఏవిపి కవర్ సాంగ్స్. ఈరోజు కూడా కొత్త వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది. లాస్ట్ టైము మంచి వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చి రావడం జరిగింది. ఈసారి కూడా జనాలకి నచ్చే విధంగా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాము. అదేంటిదంటే మన ఇంట్లో చాలామంది కొత్తగా రీసెంట్గా సోఫా కమ్ బెడ్ అని చూసే ఉంటారు. దానికి సంబంధించి మన విజయవాడలో తాడేపల్లి దగ్గరలో సోఫా కమ్ బెడ్ సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళ దగ్గరికే మేము వచ్చాము. అది ఎంత పడుతుంది, వాళ్ళు ఏ మోడల్ కంటే ఆ మోడల్ తయారు చేసి మీకు అన్ని వివరాలు మీకు తెలుసుకొని మీకు ఈ వీడియోలో చూపించడానికి అయితే మేము రావడం అయితే జరిగింది. లెట్స్ హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సోఫా కమ్ బెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే చోటుకైతే రావడం జరిగింది. హాయ్ సార్. హాయ్ కుమార్. హాయ్ సార్. నమస్తే అండి. సోఫా కమ్ బెడ్ సంబంధించి మా యూట్యూబర్ సబ్స్క్రైబర్స్ అందరికీ దాని గురించి పూర్తి డీటెయిల్స్, రేట్లు అన్నీ మాకు తెలియజేస్తారా? ఓకే, షూర్. ఓకే, ఇది 6x6 సోఫా కమ్ బెడ్ అంటారు. ఓకే. ఇది మామూలుగా ఉన్నప్పుడేమో ఇట్లా సోఫాలో యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. మనకి ఇది వచ్చేసి మీకు ఇన్నర్ సైజ్ వచ్చేసి 64 ఇంచెస్ వస్తుంది. 6x4 వెడల్పు వచ్చేసి 64 అంగుళాలు లోపల వస్తుంది అనమాట. ఓకే సార్. బయట హ్యాండిల్స్తో కలిపి మీకు 76 ఇంచ్ 76 అంగుళాలు వస్తుంది. అంటే అవుటర్ సైడ్, అవుట్ అండ్ అవుట్ 76. లోపల పరుపు సైజు మీకు వెడల్పు వచ్చి 64 అంగుళాలు. ఓకే సార్. ఇది మొత్తం టేకేనా సార్? ఇది టేక్ కదండి, ఎండిఎఫ్ వుడ్ కర్ర, టేక్ కర్ర వాడతాము. అంటే కర్రతో కాదు, ఇది ఓన్లీ వచ్చేసి ఎండిఎఫ్ మోడల్ అనమాట. ఓకే. ప్లేవుడ్ను ఎండిఎఫ్ కర్ర, టేక్ కర్ర వాడతాం అనమాట. సరే, ఇది మరి ఇది సోఫా కమ్ బెడ్ అన్నారు కదా, అది ఎలాగో ఒకసారి చూపిస్తారా మాకు? ఒక్కసారి ఇది ఫస్ట్ పైకి తీసి మనం లాగేటప్పుడు ఒక 2 ఇంచెస్ పైకి లేపాలన్నమాట. 2 ఇంచ్ లేపి పైకి లాగాల్సి వస్తుంది. ఓకే. అదేమవుతుందంటే లాక్ సిస్టమ్ ఉంటుంది అనమాట. లాక్ లేకుండా ఉంచితే కనుక కొంచెం ముందరకు జారిపోతుంది. మనం పెట్టుకునేటప్పుడు మాత్రం క్లోజ్ చేసేటప్పుడు మాత్రం జనరల్గా క్లోజ్ చేసేసి అంటే స్టార్టింగ్ మనం తీసేటప్పుడు 2 ఇంచెస్ పైకి కొంచెం పైకి లేపి అని. ఇది బరువు ఉంటుంది అనుకుంటున్నారు, బరువు ఏమి ఉండదు. యాక్చువల్గా ఇచ్చేసి పెద్దవాళ్ళు అయినా యూస్ చేసుకోగలుగుతారు. ఇది అంత కంఫర్టబుల్ గా ఉంటుంది. మీరే చూసారుగా ఇప్పుడు లాగటంలో ఎంత ఈజీగా లాగారు. సరే, ఎంతమంది వరకు వెయిట్? దీంట్లో వచ్చేసి వెయిట్ అనేది వచ్చేసి మీకు దరిదాపులుగా 300 kgs వరకు యూస్ చేసుకోవచ్చు. ఓకే. అంటే కంఫర్టబుల్ గా అయితే 3 people కంఫర్టబుల్. ఓకే. అంటే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అంటే వాళ్ళ పర్సనాలిటీని బట్టి ఉంటుంది. 300 kgs అయితే మనకు ఈజీగా తీసుకుంటుంది. మన దగ్గర మోడల్స్ కూడా ఉంటాయి సార్. దీంట్లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మీకు మామూలు రెగ్యులర్ మోడల్. దీంట్లో ఫుల్ కుషన్ వచ్చే మోడల్స్ కూడా ఉంటాయి. ఓకే సార్. ఓకే. ఇది దీని ఫోమ్ వచ్చేసి మీకు జనరల్గా వచ్చేసి మామూలుగా హై డెన్సిటీ వాడతాం అనమాట. హై డెన్సిటీ వాడటం వల్ల ఏమవుతుందంటే తొందరగా అణిగిపోవటం అలాంటివి ఏమి ఉండదు అనమాట. మార్కెట్లో అయితే జనరల్గా అయితే కమర్షియల్ వైజ్గా వేస్తారు. మనం ఫస్ట్ నుంచి పెప్స్ కంపెనీ వాడిది హిప్నస్ అని చెప్పేసి ఫోమ్ యూస్ చేస్తాం అనమాట. ఓకే. మొత్తం ప్లేవుడ్ చూడండి, ఓపెన్ ఇదిగోండి. మీకు ఇలా ఓపెన్ చేసుకుంటే కింద స్టోరేజ్ కూడా వస్తుంది దీనికి. ఇది దీని కింద కూడా ఉంటుంది సార్ స్టోరేజ్? లేదండి, ఒక లెగ్ పార్ట్ వరకు దగ్గర అయితేనే మీకు స్టోరేజ్ వస్తుంది అన్నమాట. 2 స్టోరేజ్లు వచ్చినాయి. 2 పార్ట్స్ వస్తాయండి, 2 డివైడ్స్ వస్తాయి. ఇదిగోండి బంద్ సార్. మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ మాది 35 years నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్ అండి. ఎన్ని ఇయర్స్ నుంచి సార్? 35 years నుంచి. ఓకే. పూర్వబంకం. ఇదిగోండి, మీకు అలా కాకుండా లాంజర్ స్టైల్లో వాడుకోవాలన్నా సరే మనం ఇలా వాడుకోవచ్చు అనమాట. ఓకే. కొంచెం మామూలుగా కాళ్ళు చాపుకొని కూర్చోవాలనుకున్నాం అనుకోండి, మీరు కూర్చొని చూడండి. మీరు చూస్తున్నారు కదా ఫోమ్ డెన్సిటీ కానీ ఎలా ఉంది మీకు. ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు మనం రెక్లైనర్ లాగా రిక్లైనర్ టైప్ సేమ్ అదే పోజ్ ఇచ్చినట్టు బాగుంది. అవును. ఇది ఒక స్టైల్ అండి. 3 step మోడల్. సెకండ్ స్టెప్. ఇది సెకండ్ స్టెప్. ఓకే. మీరు ఫస్ట్ స్టెప్ చూసారు కదా, కంప్లీట్ బెడ్ పడుకోవడానికి టైప్ లాగా వచ్చింది. అంటే మనకు నచ్చిన స్టెప్ని బట్టి మనం దీన్ని మీ కంఫర్టబుల్గా పార్టీ యూజ్ చేసిన బట్టి వాళ్ళు కస్టమైజ్ అనమాట. వారి ఇంట్లో ఉన్నారు అనుకోండి, ఇది చూసుకోండి నార్మల్గా. ఇప్పుడు మీరే చూసారుగా, కూర్చోవడానికి కూడా అంత ఫ్రీగా ఉంది సార్. 3 members వచ్చేసి ఈజీ అనేది బేరం కూర్చోవచ్చు అనమాట. చాలా 3 members కంటే ఇంకా స్పేస్ కూడా ఉంది సార్. చాలా చాలా పర్సనాలిటీ వైజ్ గా అంటే అందరూ ఒక విధంగా ఉంటారు కదా, సైజెస్ పట్టిది అనమాట. 300 kgs అనేది ఈజీగా మీకు చెప్తున్నాను. ఓకే సార్.
మొత్తం 6x4 కింద వద్దా సార్ ఇది? అంటే 64 ఇంచెస్ అంటే యూనివర్సల్ సైజ్ అండి. మీ ఇక్కడ కాదు, మీరు ఎక్కడ తీసుకున్నా సరే, ఎక్కడ షాప్లో అయినా సరే, ఏమైనా సరే 64 ఇంచెస్ అనేది లోపల విడ్త్ సైజ్, ఫోమ్ సైజ్. లెంత్ వచ్చేసి 6 feet ఉంటుంది. 6 feet ఉంటుంది లెంత్ వచ్చేసి 6 feet. ఓకే. ఇప్పుడు మీకు దీంట్లో ఇంకా చిన్న సైజ్ కావాలనుకోండి, కస్టమర్ అందరి ఇళ్ళల్లో కూడా ఇంత పెద్ద సోఫా పెట్టుకోలేము, మాకు ప్లేస్ లేదు అనుకుంటారు కదా సార్, వాళ్ళకి మనం కస్టమైజ్ చేయగలుగుతాం. వాళ్ళకి ఏ సైజులో కావాలన్నా సరే, ఇప్పుడు 6x4లో కానీ 6x3లో కానీ అలా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు సార్. నేను ఒకసారి ట్రై చేస్తాను సార్ దీన్ని. అంటే ఇలా పుష్ చేసుకొని 2 inches పైకి లేపండి సార్, ఒక 2 inches ఇంకొంచెం లేపండి. మీరు అంతలాగా అవసరం లేదు, కింద పెట్టేయటమే. 2 inches పైకి లేపి లాక్ ఉంటుంది, ఆ లాక్ మీద చేసుకోవటం అనమాట. సింపుల్గా ఉంది సార్. అంటే ఫస్ట్ టైం కొంచెం మీకు కాబట్టి ఐడియా ఉంటుంది కాబట్టి బంద్ కడితే నాకు మొత్తానికి చాలా వరకు సార్ 6 feet సార్. ఏక్ బార్ ఇదిగోండి చూడండి, మీరు చూసారు కదా, మీ హైట్ ఎంత అండి? నా 5.8 హైట్ ఉన్నారు. మీరు పడుకున్న తర్వాత ఇంకా చూసారా? 2 inches ఉంది సార్. ఇదిగోండి, నేను 5'7" అండి. ఇదిగోండి చూడండి ఒకసారి. 5'7" నేను. 5'7" చూడండి. ఇంకా నాకు 5.8 ఉంటా నేను వచ్చేసి ఇంకా ఎక్కువ ఉంది. అవును, మీరు ఇంకా నా దగ్గర కూడా చూసి ఉంటారు, కింద గ్యాప్ దగ్గర ఇక్కడ కూడా 3 inches 4 inches గ్యాప్ వస్తుంది. అంటే 6 feet అనేది కామన్గా వస్తుంది సార్. సార్ దీనికి మరి పిల్లోస్ టైప్ ఏమైనా వస్తాయా, లేకుంటే ఓన్లీ కుషన్తేనా? ఇవి వచ్చేసేసి మీ క్లాత్ కూడా మీకు కస్టమైజ్ అండి. వాళ్ళకి ఎలాగ ఏ విధంగా కావాలంటే ఆ సెలెక్షన్స్ చేసుకోవచ్చు. మేము ఇచ్చింది అనేది క్వాలిటీని బట్టి. క్వశ్చన్ ఇది కాదు సార్, క్లాత్ మీ పైన ఫ్యాబ్రిక్ వాడని చూసారండి, ఆ ఫ్యాబ్రిక్ మీ కస్టమైజ్ అనమాట. మీకు ఎలా కావాలంటే ఆ కస్టమైజ్ చేసిస్తాం మేము. సార్ ఇప్పుడు మరి ఇది ఎంత పడుతుంది సార్ మా కస్టమర్లకి, సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా వస్తే? మీ తరపు నుంచి వాళ్ళకి మీ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పిన వాళ్ళకి స్పెషల్గా డిస్కౌంట్ కూడా 10% డిస్కౌంట్ వస్తుంది. ఓకే. మరి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కానీ ఇది కనుక బుక్ చేసుకోవాలనుకుంటే 10% డిస్కౌంట్ కూడా ఇస్తా అన్నారు సార్. సార్ మరి దీంట్లో స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర స్టార్టింగ్ నుంచి యాక్చువల్గా దీంట్లో మోడల్స్ ఉన్నాయండి, మోడల్స్ని బట్టి ఉంటుంది. వాళ్ళు చూసుకున్న దాన్ని బట్టి మీకు ఆల్రెడీ మా తరపు నుంచి మీ పేరు యూజ్ చేసుకుంటే కనుక మీకు ఓకే కొంచెం 10%. లాంగ్ ఏమన్నా డెలివరీస్ లాంగ్ డెలివరీ అంటే మేము డెలివరీ ఇస్తాము, ఫ్లైట్ చార్జెస్ మాత్రం కస్టమర్ పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి వాటికి వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు అందరికీ ఉండదు కదా సార్, అప్పుడు వచ్చేసి మీకు ఫ్లెక్సిబుల్గా డిస్పాండల్ టైప్లో ఇస్తాము. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కావాలనుకుంటే కనుక మా వర్కర్ వస్తాడు, వాళ్ళు వచ్చి చేసి మీకు అక్కడే ఫిట్టింగ్ చేస్తారు. వర్కర్ని కూడా పంపిస్తారు. వర్కర్ని పంపిస్తారు. దాన్ని లోకల్లో అయితే కనుక నామినల్ ఫ్లైట్ ఛార్జెస్ తీసుకుంటారండి. వర్క్ స్టేషన్ అయితే కనుక త్రూ అండ్ ఫ్లో ఫేర్ తీసుకుంటారమ్మా. ఓకే సార్. దీనికి వారంటీ ఏమైనా ఉందా సార్? మరి వారంటీ అంటే కనుక వాటర్ యూస్ చేసుకోకుండా ఉంటే కనుక 10 years అనేది ఎట్టి పరిస్థితుల్లో ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. వాటర్ పడితే కనుక నేను కూడా కంపెనీ ఫోమ్ తరపు నుంచి మరి మీకు తెలిసిందే ఉన్నది చెప్తున్నారు మా సబ్స్క్రైబర్స్. ఫోమ్ కంపెనీ వాళ్ళు కూడా నాకేమి ఎవరు. దీంట్లో వచ్చేసి కంప్లైంట్ అయితే ఫోన్ ఒకటే అండి, తడిస్తే పాడైపోతుంది. మీకు ఏ ఫోమ్ అయినా ఏ బెడ్ అయినా తెలిసిందే కదా. తెలిసిందే అంటే మీరు ఓపెన్ గా చెప్తున్నారు, అంటే ఎవరైనా చెప్పరు తొందరగా. అలాగా మనం వాడేది కూడా పెప్స్ కంపెనీ హిప్నెస్ వాడతాం సార్. ఓకే. పెప్స్ కంపెనీ అంటే మీకు ఐడియా ఉంటుంది, మార్కెట్లో ఎంత రెప్యుటేషన్ ఉన్నది అందరూ. సార్ మరి ఇప్పుడు అయితే మాకు లాంగ్ కొంతమంది సబ్స్క్రైబర్స్ ఏంటంటే మాకు పలానా దూరం కావాలి, ఇలాగా డోర్ డెలివరీ ఉంటుందా లేకుంటే అని అలా అడుగుతూ ఉంటారు. దాని గురించి మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే మేము అంటే ఇస్తామండి. ఇప్పుడు ఫ్లైట్ ఛార్జెస్ వచ్చేసి మామూలుగా ఇప్పుడు ఒక ఊరికి వచ్చేసి సుమారుగా చెప్తున్నాం. ఇప్పుడు గుంటూరు వెళ్ళాలనుకోండి 220 తీసుకుంటారు. మేమేం చేస్తామంటే లోకల్ ఆటోలు ఏమైనా ఉండే మాకు వేరే దీంతో పాటు వేరే ఒక ఐటెం వెళ్ళే ఉంటాయి. వాటిలో మేము ఏం చేస్తామంటే అండి, ఇంకొక మేము మా కాంటాక్ట్స్ ద్వారా వాళ్ళకి ఈ ఆటో ఆ ఆటో అంటే వాళ్ళకి అంటే రెండింటిని షేరింగ్ చేసుకునేటట్లు ట్రాన్స్పోర్టేషన్ మాట్లాడతారు. కానీ అన్ని ఎక్స్ట్రా చార్జెస్ అన్ని కస్టమర్. ఓకే ఓకే సార్. విత్ ఇన్ సిటీ లోపల అయితే కనుక ఫ్లైట్ ఫ్రీ ఇస్తామండి. ఓకే. విత్ ఇన్ విజయవాడ లిమిట్లో వాళ్ళు ఫ్లైట్ చార్జెస్ ఫ్రీగా ఉంటుంది. ఓకే సార్. సరే మరి షాప్ అడ్రస్ ఇవన్నీ చెప్తే. ఇది మణిపాల్ హాస్పిటల్ దగ్గర, తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్ దగ్గర 21వ రోడ్డు అండి. మణిపాల్ హాస్పిటల్ మహానాడు రోడ్డు అంటారు. మహానాడు రోడ్డు తాడేపల్లి దగ్గర
మణిపాల్ హాస్పిటల్ నుంచి మహానాడు రోడ్ ఉంటుంది పక్కనే. ఆ మహానాడు రోడ్లోకి వచ్చిన తర్వాత ఎన్నో రోడ్ సార్ ఇది? 21 రోడ్. 21 రోడ్ అండి. మీకు డిస్క్రిప్షన్లో మా డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాము. పైగా సార్ నంబర్ కూడా మీకు డిస్ప్లే మీద ఇస్తాము. ఖచ్చితంగా మీరు ఎవరికైనా కావాలనుకుంటే కనుక సార్ నెంబర్ మీకు వీడియో కింద స్క్రోల్ అయ్యిద్ది. ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ చేయండి. ఇక్కడ నెంబర్ 1 మనకి వారంటీగా మీకు నేను చెప్తున్నాను. సబ్స్క్రైబర్స్ నా తరపున కాకుండా సారు క్వాలిటీని బట్టి మేము ఎక్కడికైనా వీడియో తీయడానికి వస్తున్నామంటే ఆ క్వాలిటీ బాగుంటేనే వీడియో తీయగలుగుతాం. సార్ దగ్గర అయితే రకరకాల, ఇది ఒక్కటే మోడల్ కాదు, చాలా రకాల మోడల్. ఇదిగో సోప్ సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్, సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్. మీకు సారు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్. ఇదిగోండి ఇక్కడ 2 రెడీ ఉన్నాయి. వితౌట్ ఇది వచ్చేసి పాలిష్లో ఉన్నప్పుడు, అంటే రా మెటీరియల్లో ఉన్నప్పుడు అండి ఇది ఒక మోడల్ అనమాట. ఓకే, అదొక మోడల్. ఇట్లాగా మీకు కస్టమైజ్ చేసేసి ఏ మోడల్ కావాలన్నా ఆ మోడల్, మీకు నచ్చిన మోడల్స్ ఏం పట్టినా సరే ఆ మోడల్స్ మేము చేపిస్తామండి. కస్టమర్కి నచ్చినవి ఏ మోడల్ నచ్చిందో ఆన్లైన్లో కొంతమంది చూస్తారు సార్, అది దానికి సంబంధించిన మోడల్ అయినా ఏ మోడల్ అయినా మేము చేస్తాం. ఓకే, ఆన్లైన్లో చూపించిన ఫోటో అయినా వాళ్ళ ఫోటో మాకు ఇస్తే వాళ్ళకి సైజ్ కావాలంటే ఆ విధంగా మనం చేసేది. మీరు ఆన్లైన్లో ఏదైనా ఫోటో నచ్చిన దీనికి సంబంధించి సోఫా కమ్ బెడ్ సంబంధించిన దివాన్ సంబంధించి ఏదైనా కానీ మీకు మోడల్ కనిపించినా కానీ ఆ ఫోటో పంపించిన సార్కి మీకు ఆ మోడల్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. కాకపోతే మోడల్ని బట్టి అమౌంట్ మారుతూ ఉండుద్ది, డిజైన్ మారుతూ ఉండుద్ది డిజైన్ బట్టి. ఓకే సార్. అన్నా ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ సపోజ్ అడుగుతూ ఉంటారు, రేట్ అనౌన్స్మెంట్ చేయలేదు, రేట్ ఎంత పడుతుంది సుమారుగా? కుమార్ వీటిలో వచ్చేసి 23,000 నుంచి స్టార్టింగ్ మోడల్స్ ఉంటాయి, బేసిక్ మోడల్. మీకు దాంట్లో ఇంకో మోడల్స్ బట్టి రేట్ పెరుగుతూ ఉంటుంది అనమాట. మొత్తం ఏ మోడల్కి అయినా సరే మన సబ్స్క్రైబర్స్ అందరికీ 10% డిస్కౌంట్. లోకల్ విజయవాడ వరకు ఫ్లైట్ ఛార్జెస్ మనం ఫ్లైట్ ఛార్జెస్ ఫ్రీగా ఇస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగా ఉండాలని కోరుకుంటూ బాయ్. మరో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.